హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అను హ్యాపీ వరల్డ్. ఈరోజు మనం కర్ణాటకలోని అత్యంత ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటైన మురుదేశ్వర్ టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం. అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ అద్భుతమైన క్షేత్రం భక్తిని, చరిత్రను, ప్రకృతి అందాలను ఒకే చోట కలిపి ఉంచింది. మురుదేశ్వర్ కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. మనం ఇప్పుడు మురుదేశ్వర్ యాత్రను ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. బెంగళూరు నుంచి సుమారు 485 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రానికి రైలు, బస్సు, కారు, విమానం ఏ మార్గంలోనైనా సులభంగా చేరుకోవచ్చు. రైల్లో వస్తే మురుదేశ్వర్ రైల్వే స్టేషన్ దిగగానే ఆలయం కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులో ప్రయాణిస్తే రాత్రి బయలుదేరి ఉదయానికే దర్శనం చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే భక్తులు బెంగళూరు లేదా మంగళూరు మీదుగా సౌకర్యవంతంగా మురుదేశ్వరానికి చేరుకోవచ్చు. విమానంలో వచ్చేవారికి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత సమీపం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సుందరమైన అరేబియా సముద్రం తీరాన్ని ఆస్వాదిస్తూ మురుదేశ్వరానికి చేరుకోవచ్చు. మేము ఉడిపి నుంచి మురుదేశ్వర్కి మార్నింగ్ అయితే బయలుదేరాము. ఇక్కడి నుంచి మురుదేశ్వర్కి 101 కిలోమీటర్స్ అయితే ఉంది. మేము మురుదేశ్వర్కి 2 అవర్స్లో అయితే చేరుకోగలిగాము. అరేబియా సముద్ర తీరంలో కొండపై వెలిసిన ఈ క్షేత్రం భక్తి, పురాణం, శిల్పకళ, ఇంజనీరింగ్ నైపుణ్యాలకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. మురుదేశ్వర్ ఆలయం ఉన్న ప్రదేశాన్ని మొదటిసారి చూస్తేనే మనసు పరవశిస్తుంది. ఒకవైపు విశాలమైన అరేబియా సముద్రం, మరోవైపు ఆకాశాన్ని తాకే రాజగోపురం, మధ్యలో ధ్యానముద్రలో కూర్చున్న మహాశివుని విగ్రహం. ఈ దృశ్యం భక్తులకు మాత్రమే కాదు, ప్రతి సందర్శకునికి ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. సముద్ర అలలు ఆలయాన్ని తాకుతూ ఉండటం వల్ల ఇక్కడ ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మురుదేశ్వర్ రాజగోపురం గురించి తెలుసుకుందాం. ఈ రాజగోపురం భారతదేశంలో అత్యంత ఎత్తైన గోపురాలలో ఒకటి. సుమారు 20 అంతస్తులలో నిర్మించిన ఈ గోపురం దూరం నుంచే కనిపిస్తుంది. గోపురం పైభాగానికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. పైకి వెళ్ళిన తర్వాత సముద్రం, బీచ్, ఆలయం, శివ విగ్రహం మొత్తం ఒకే చూపులో కనిపిస్తాయి. ఆ దృశ్యం జీవితాంతం గుర్తుండిపోతుంది. గోపురం వెలుపలి భాగంలో అనేక దేవతా శిల్పాలు కనిపిస్తాయి. శివపురాణం, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల దృశ్యాలను శిల్పరూపంలో చెక్కారు. ప్రతి అంతస్తులో శిల్పకళా నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది మురుదేశ్వరంలోని పవిత్ర నంది విగ్రహం. శివుని విగ్రహానికి ఎదురుగా ప్రతిష్ఠించబడిన ఈ నంది భక్తులకు భక్తి మరియు విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ రాజగోపురం కేవలం ప్రవేశద్వారం మాత్రమే కాదు, ఇది భారతీయ దేవాలయ నిర్మాణ సంప్రదాయానికి ఒక గొప్ప నిదర్శనం. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భక్తి వాతావరణం మనల్ని ఆహ్వానిస్తుంది. ఆలయంలోని గర్భగుడి అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ ప్రధాన శివలింగం ప్రతిష్ఠించబడింది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా గణపతి దర్శనం చేసి తర్వాత శివలింగాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. శివలింగం ముందు నిలబడినప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత అనుభూతి చెందుతారు. మురుదేశ్వర్ క్షేత్రం వెనుక ఉన్న ప్రధాన పురాణ కథ రావణునికి సంబంధించింది. రావణుడు పరమశివుని భక్తుడు. తన తల్లి ప్రతిరోజు శివలింగాన్ని పూజించేది. ఆమె కోరిక మేరకు రావణుడు స్వయంగా కైలాసానికి వెళ్ళి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు అతనికి తన ఆత్మలింగాన్ని వరంగా ఇచ్చాడు. అయితే ఒక షరతు పెట్టాడు. ఈ లింగాన్ని భూమిపై ఎక్కడా ఉంచకూడదు. ఒకసారి ఉంచితే అది అక్కడే స్థిరపడిపోతుంది. దేవతలు భయపడ్డారు. రావణుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్తే అతడు మరింత శక్తివంతుడవుతాడని భావించారు. అప్పుడు వారు గణపతి సహాయం కోరారు.
సాయంత్రం సంధ్యావందనం చేయాల్సిన సమయం వచ్చింది. రావణుడు కొద్దిసేపు ఆత్మలింగాన్ని పట్టుకోవాలని ఒక చిన్న బాలుని కోరాడు. ఆ బాలుడు గణేశుడే. గణేశుడు 3 సార్లు పిలిచి రావణుడు రాకపోవడంతో ఆత్మలింగాన్ని భూమిపై ఉంచాడు. రావణుడు వచ్చి ఎంత ప్రయత్నించినా దానిని కదిలించలేకపోయాడు. కోపంతో ఆ లింగాన్ని లాగటానికి ప్రయత్నించగా కొన్ని భాగాలు వివిధ ప్రాంతాలలో ఎగిరిపోయాయి. అందులో ఒక భాగం మురుదేశ్వర ప్రాంతంలో పడిందని పురాణం చెబుతుంది. అందుకే ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఏర్పడింది. పురాణాల ప్రకారం శివలింగానికి కప్పిన వస్త్రం లేదా మురుదేశ్వర రూపం ఇక్కడ ప్రత్యేకమైందని చెబుతారు. అందువల్ల ఈ ప్రాంతం మురుదేశ్వర్గా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ శిల్పాలు కేవలం అలంకరణ కోసం తయారు చేసినవి కావు. ఇవి మురుదేశ్వర క్షేత్ర మహిమను వివరించే పురాణ గాథలను సజీవంగా చూపించే శిల్పాలు. ముఖ్యంగా ఈ భూకైలాస గుహా మ్యూజియం వద్ద రావణుడు, పరమశివుడు, వినాయకుడు, దేవతలకు సంబంధించిన సంఘటనలను వరుసగా శిల్పాలు, బొమ్మలు, చిత్రాల రూపంలో చూపిస్తారు. సందర్శకులు కథను క్రమంగా అర్థం చేసుకునేలా వీటిని రూపొందించారు. మురుదేశ్వరానికి వచ్చే ప్రతి భక్తుడు పురాణాలను చదివి ఉండకపోవచ్చు. అందుకే ఆలయ నిర్వాహకులు కథను చూస్తూనే అర్థమయ్యేలా శిల్పాలు, బొమ్మలు, గుహ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రతి శిల్పం ఒక సంఘటనను సూచిస్తుంది. శిల్పాలు వరుస క్రమంలో ఉంటాయి. చిన్నపిల్లలు కూడా కథను సులభంగా అర్థం చేసుకునేలా రూపొందించారు. ఇది ఒక ఆధ్యాత్మిక విద్యా ప్రదర్శనలా ఉంటుంది. వినాయకుడు ఇక్కడ విఘ్నాలను తొలగించే దేవుడు మాత్రమే కాదు, ధర్మాన్ని కాపాడిన దేవుడుగా కూడా ఆరాధించబడతాడు. ఆయన చాతుర్యం వల్లే ఆత్మలింగం లంకకు వెళ్లకుండా నిలిచిందని విశ్వాసం. అందుకే చాలామంది భక్తులు శివుని దర్శనానికి ముందు వినాయకుణ్ణి స్మరించడం శుభంగా భావిస్తారు. రాత్రి సమయంలో ఆలయం గోపురం, శివ విగ్రహం విద్యుత్ దీపాలతో ప్రకాశిస్తాయి. ఆ వెలుగుల్లో శివుని విగ్రహం ఒక దివ్య రూపంలా కనిపిస్తుంది. అందుకే చాలామంది భక్తులు సాయంత్రం మరియు రాత్రి సమయంలో కూడా ఇక్కడికి వస్తారు. మురుదేశ్వరం కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, ఇది శివభక్తుల హృదయాలలో ప్రత్యేక స్థానం పొందిన పవిత్ర క్షేత్రం. భారీ శివ విగ్రహం, అద్భుతమైన రాజగోపురం, సముద్ర తీర సౌందర్యం, ఆధ్యాత్మిక వాతావరణం కలిపి ఈ ప్రదేశాన్ని మరుపురాని అనుభవంగా మార్చాయి. ఇక్కడ దర్శన సమయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు టెంపుల్ అయితే క్లోజ్లో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య దర్శనం ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం 5:30 తర్వాత శివుని విగ్రహం, సముద్ర సూర్యాస్తమయం అద్భుతంగా కనిపిస్తాయి. ఇక్కడ ప్రతిరోజు మహామంగళారతి, రుద్రాభిషేకం, పాలాభిషేకం, ప్రత్యేక అర్చనలు, సాయంకాల హారతి నిర్వహిస్తారు. మీరు ప్రత్యేక పూజ చేయాలనుకుంటే ముందుగానే ఆలయ కౌంటర్లో వివరాలు తెలుసుకోవటం మంచిది. మురుదేశ్వర్లో స్టే చేయాలనుకునే వారికి 800 to 3000 బడ్జెట్లో అయితే రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. పండగలు, సెలవులు, వారాంతాల్లో ముందుగానే బుకింగ్ చేసుకోవటం మంచిది. మురుదేశ్వర్లో ఇంకా చూడాల్సిన ప్రదేశాలు: మురుదేశ్వర్ బీచ్, నేత్రాని ఐలాండ్, అప్సరకొండ ఫాల్స్ అండ్ మిర్జన్ పోర్ట్. మేమైతే మురుదేశ్వర్ నుంచి డైరెక్ట్ గోకర్ణకైతే ప్లాన్ చేసుకున్నాము. మురుదేశ్వర్లో స్టే చేయలేదు. మురుదేశ్వర్ నుంచి గోకర్ణకు వెళ్ళేదారిలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము హొన్నావర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్కి అయితే వెళ్ళాము. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వీడియోలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ గురించి అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా ఇలాంటి ట్రావెల్ వీడియోస్ కోసం అను హ్యాపీ వరల్డ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.